ఫ్రెండ్స్ సూపర్ డూపర్ ట్విస్ట్. అఖిల్, హారిక ఇద్దరొచ్చారు గదా! అఖిల్ మొత్తం చెప్పేసాడు. అసలు నోరు జారి చెప్పాడా? కావాలని చెప్పాడా? ఏమని చెప్పాడో తెలుసా? మీరు 'టికెట్ టు ఫినాలే'ని లైట్ తీసుకోకండి. ఒక్క ఎపిసోడ్‌తో జీరో ఉన్నవాళ్ళు హీరో, హీరో ఉన్నవాళ్ళు జీరో అయిపోతున్నారు. లిటరల్లీ చెప్తున్నా మీ కంటెస్టెంట్ అంటే ఫస్ట్ ఏమో బాగా రోహిణిని ఎక్కువగా పొగిడాడనమాట. "నువ్వు శివంగివి, నువ్వసలు అద్భుతం, నువ్వసలు అది, నువ్వు ఇది" అని. థాంక్ యూ చెప్పి అంతా బానే ఉంది. అయితే ఆ తర్వాత ఏమైందంటే, లాస్ట్ లెగ్ టాస్క్ ఉంది గదా! మెగా చీఫ్ అయింది రోహిణి. ఆ టాస్క్‌లో పృథ్వీ నిన్ను చూసినా నాకు చాలా బాధ అనిపించిందని చెప్పేసి హారిక అంటే థాంక్ యూ అన్నాడు. మన పృథ్వీ. అనేసరికి ఓహ్! థాంక్ అన్నారు. ఇంత నిఖిల్ గూడా నువ్వు బా సపోర్ట్ చేశావు పృథ్వీనని ఇద్దరు అన్నారు. ఆ తర్వాత అఖిల్ ఏమన్నాడంటే, ఒక కంటెస్టెంట్ ఇప్పుడున్న మీలో ఉన్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయే జోన్ నుంచి ఇమ్మీడియేట్‌గా టాప్ రేంజ్‌కి, హీరో రేంజ్‌కి ఎళ్ళిపోయాడనంగానే వెంటనే ఇటువైపు ఉన్న రోహిణి గౌతమ్ వైపు తిరిగింది. అటువైపు ఉన్న విష్ణు గూడా రోహిణి వైపు తిరిగేసిందనమాట. సారీ గౌతమ్ వైపు. అంటే వాళ్ళిద్దరు కనిపెట్టేసారు. గౌతమే గదా! ఎలిమినేషన్ దాకా వెళ్లి ఇప్పుడు విన్నర్ రేస్‌లోకొచ్చాడు గదా! టాప్ 2, టాప్ 1, టాప్ 3 ఆ రేంజ్‌లో వచ్చాడు కదా! అయితే పృథ్వీకిను, నిఖిల్‌కి అర్థం కాలా. వెంటనే విష్ణు గౌతమ్ వైపు తిరిగింది. అండ్ మన రోహిణి గూడా గౌతమ్ వైపు తిరిగిందనమాట. అలా చెప్పాడు అఖిల్. అసలు మొత్తం చెప్పేసాడు. లీక్ చేసేసాడు. ఇప్పుడు అక్కడున్న వాళ్ళలో ఎలిమినేషన్ దాకా చివరి దాకా వెళ్ళిందెవరు? మణికంఠ గనక తనంతట తాను వెళ్ళకపోతే గౌతమే ఎలిమినేట్ అయిపోయేవాడు. ఎందుకంటే గౌతమ్ ఈస్ ఎలిమినేటెడ్ ఆన్ దట్ డే. కాకపోతే ఏమైంది? ఆ రోజున మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ జరుపుకోవడం వల్ల తను మణికంఠ ఇచ్చిన ఒక అవకాశం గౌతమ్‌కి. దెబ్బతో పైకెళ్ళాడిప్పుడు. అదే విషయాన్ని మొత్తం అఖిల్ బయట పెట్టేసాడు. అసలు షాకింగ్ ఇది.